తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 బస్సులు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ సమీపంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలిసింది. తమిళనాడు బస్సు దుర్ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, బస్సు ప్రమాదానికి గల కారణాలేంటి? తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఇవాళ సాయంత్రం చేస్తున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రులకు తరించి చికిత్స అందిస్తున్నారు. శివగంగ సమీపంలో 2 ఆర్టీసీ బస్సులు, తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు వెళ్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తుండడం ప్రమాదానికి కారణమా, లేక ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డు మలుపు ఉండడంతో ఎదురెదురుగా వెళ్తున్న బస్సులు ఓవర్టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగిందా అనే అంశంపై తమిళనాడు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. సంఘటనా స్థలంలో ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. మరింత మృతుల సంఖ్య మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. ధన్యవాదాలు నారాయణప్ప.